కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. సో హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి దేవరం మూవీ రివ్యూ అనమాట. నేను ఫస్ట్ టైం అయితే రివ్యూ అయితే చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఎలా ఉందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అండ్ మూవీ పరంగా వచ్చేసి భయ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఫైట్స్ అయితే మామూలుగా ఉండదు. బీజిఎం అయితే అనిరుద్ధ్ ఇచ్చి పడేశారు. అండ్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే భయ ఆయన్ని కొట్టే వాళ్ళే లేరు నాకు తెలిసినంత వరకు. మామూలుగా అయితే మామూలుగా కాదు అసలు. బీజిఎం, ఆ ఫైట్లు, స్టోరీ పరంగా అయినా కానీ సినిమా చాలా బాగుంది భయ. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ ఇంకా హీరోయిన్ అయితే కొంచెం జస్ట్ ఉన్నది అన్నట్టే ఉంటుంది. కొన్ని సాంగ్స్ అయితే పర్లేదు. స్టోరీ లైన్ అయితే మంచిగానే ఉంది. ఎడిటింగ్ అయితే చింపి పడేసిండు. కొట్టాల్సి మూవీ అయితే నేను మామూలుగా ఆచార్య చూసిన తర్వాత ఇది ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ మూవీ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. మీకైతే ఖచ్చితంగా నచ్చిద్ది. అండ్ మీరు టికెట్ కొనుక్కొని వెళ్తారు కదా, ఆ టికెట్ వర్త్ అయితే మనీ పెడతారు కదా, ఆ వర్త్ అనేది సినిమా అనేది మీకు 3 hours అయితే ఉండదు. ఎక్కడ బోరింగ్ అనేది అయితే మాట అనేదే లేదు. ఫస్ట్ స్టాప్ అయితే మామూలుగా ఉండదు. అన్ని ఫైట్లు, ఎన్టీఆర్ అనే యాక్టింగ్, డ్యాన్స్ అయినా కానీ పాత ఎన్టీఆర్ని అయితే చూపించారు క్వాలిటీ శివ. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం కామెడీ, లైట్ కామెడీ ఉంటుంది. గెటప్ సీన్ అని ఉంటాడు. అండ్ దేవర కొడుకు కూడా కామెడీ కొంచెం. కానీ లాస్ట్లో ట్విస్ట్ అయితే అదిరిపోయింది భయ. మీరైతే ఎవరు ఊహించరు. కొంచెం మామూలుగా ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే మూవీ అయితే మంచిగా చూడొచ్చు, మంచి ఎంజాయ్ చేయొచ్చు భయ. నాకు తెలిసినంత వరకు బీజిఎం, సాంగ్స్, స్టోరీ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరైతే ఒకసారి థియేటర్స్కి వెళ్ళేసి ఒకసారి చూడండి. మీకైతే నచ్చకపోతే అప్పుడు అడగండి. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. బోరింగ్ అనేది మూవీలో అయితే లేనే లేదు. అందుకని ఒకసారి థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. అండ్ మీకు చూసిన వాళ్ళు ఎవరైనా చూస్తే కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోమాకండి. అయితే సినిమా పరంగా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. జస్ట్ మీరు సినిమాని ఎప్పుడైనా సినిమానే చూడండి, ఏదో ఎక్స్పెక్ట్ చేయమాకండి. సినిమా అయితే మాత్రం మీరు మాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు, ఎన్టీఆర్ అని కానివ్వండి. అందుకనే మాస్ అయితే ఇచ్చి పడేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే టైటిల్ ఎన్టీఆర్ అన్నకే షూట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సినిమా అయితే సూపర్గా ఉంది. మర్చిపోకుండా ఒకసారి చూడండి, థియేటర్కి వెళ్ళే చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఫోన్లో చూసినా మీకు ఆ లెవెల్ ఫీల్ అనేది ఉండదు, గుడ్ ఫీలింగ్ అనేది ఉండదు. మూవీ అనేది మీరు ఎప్పుడైనా థియేటర్లో చూస్తేనే మీకు ఆ గుడ్ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఎంత అమౌంట్ పెట్టినా కానీ మీకు మూవీ అనేది వర్త్ అనిపిస్తుంది. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.